డే 2 ఇన్ బెంగళూరు. ఈరోజు మనం బెంగళూరు ప్యాలెస్కి ఇంకా దగ్గర ఏమన్నా ఉంటే అవి కవర్ చేసి పోదాం. ఈరోజు లాస్ట్ డే బెంగళూరులో. రేపు మ్యాక్సిమం నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. ఎంత వీలైతే అంత ఏమేం కవర్ చేయాలో అన్నీ కవర్ చేస్తా, మీకు చూపిస్తా. చూడండి. రైట్, మళ్ళీ పోదాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడే ప్యాలెస్ దగ్గరికి వచ్చేసిన. నా అదృష్టం ఏంటంటే ఈరోజు క్రౌడ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. మంచిగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు ప్యాలెస్ని. చలో మళ్ళీ లోపలికి చూపిస్తాం మీకు. ఇక్కడ నుంచి చాలా దగ్గరనే ఉంది. నేను ఇంకా చాలా దూరం, మినిమం ఒక 1 కిలోమీటర్ నడవాలనుకున్నా, కానీ దగ్గరనే ఉంది. నాకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది. మీకు కూడా చూపిస్తా కానీ దగ్గరికి పోయి. చాలా అంటే చాలా బాగుంది ప్యాలెస్ మాత్రం. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని ప్యాలెస్. లోపల ఇంకెంత బాగుంటుందో. చలో మళ్ళీ లోపలికి పోయి చూద్దాం. నాకు తెలిసి దీనికి టికెట్ కౌంటర్ ఉంది అనుకుంటా. ఇంకా టికెట్ తీసుకోవాలి. ఇంకా ఇండియన్ విజిటర్ పర్ పర్సన్ 300, ఫారినర్ విజిటర్స్ పర్ పర్సన్ 500. లోపలికి 300 ఎంట్రీ ఫీజ్ అంట. నేను మనీ తీసుకురాలి, రూమ్లోనే ఉన్నాయి. కెమెరా ఒకటి ఉంది ఇక్కడ. కెమెరా తోటి ఫోటోలు తీస్తా. 3 ఫోటోస్కి 100 రూపీస్ అంటే లైన్ కట్టారు. ఇది వ్యాపారం. దింపుతున్నా. ఓకే, మన బడ్జెట్ ఓవర్. 300 అనుకున్నాం, 500 వచ్చినాయి. 300 అనుకున్నాం, 500 వచ్చినాయి. షూట్కి సెట్ అయిపోయింది. కెమెరా ఉంటే మస్తు అడ్వాంటేజ్. చూసిరా, ఒక టూరిస్ట్ ప్లేస్ కాడికి వచ్చినా నేను మనీ రూమ్లో మర్చిపోయినా, క్యాష్ ఉండే. కెమెరా ఇచ్చినందుకు బెస్ట్ బెనిఫిట్. ఒక 2 మినిట్స్ ఇద్దరినే షూట్ చేసిన, ఎక్కువ మందిని ఇంకా షూట్ చేయలే. ఒకరికి 5 ఫొటోస్, ఇంకొకరికి 5 ఫొటోస్. 500, 200 ఇంకా ఎక్స్ట్రానే వచ్చినాయి. దాని ఖర్చులు ఇవన్నీ వస్తాయి. ఓన్లీ క్యాష్ అవైలబుల్ హియర్, నో ఆన్లైన్. ఇంగ్లీష్ తెలుగు. మన ఇండియన్స్ వెనకాల వాళ్ళతో సెల్ఫీ దిగుతారు. ఇప్పటికి రాగానే ఇట్లాంటి స్టిక్కర్స్ ఒకటి అతికిస్తున్నారు. ఓకే, వీడియోస్ ఎందుకు తీస్తున్నారు, తీయకండి అని చెప్తున్నారు స్టాఫ్. వాళ్ళ అన్న కూడా తీసి మీకు చూపిస్తున్నా. రాజుని కలవనికి వచ్చే వాళ్ళందరూ ఇక్కడే వెయిట్ చేసేవాళ్ళంట. బాగుంది కదా, హాల్ టైప్, చాలా పెద్దగా ఉంది హాల్. ఇక్కడున్న చైర్స్ ప్రతి ఒక్కటి అప్పటివే, కొత్తవేం కాదు, అప్పటివే అంట. అసలు చూడండి ఎంత బాగుందో, మస్తు గంభీరంగా ఉంది. ఇదే లొకేషన్ ఒక మూవీలో ఉంది. ఏ మూవీలో ఉందో మీరు గెస్ చేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను కామెంట్ పిన్ చేస్తాను కరెక్ట్ ఆన్సర్ని. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారో. ఇతని పేరు చామరాజు వడియార్. మైసూర్కి 23వ రాజు అంట ఇతను. ఈ బెంగళూరు ప్యాలెస్ని ఇతనే కొన్నాడు. ఈ బెంగళూరు ప్యాలెస్ ఇప్పటికీ కనుక వీళ్ళ జనరేషన్ దగ్గరనే ఉంది. అది చాలా మంచి విషయం. ఇప్పటికీ మీకు ప్యాలెస్ హిస్టరీ ఆడియో ప్రొవైడ్ చేస్తారు ప్యాలెస్ వాళ్ళు. అసలు ఇది నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో. ఎందుకంటే మీరు జస్ట్ చూసి వెళ్ళిపోకుండా ఆ ప్యాలెస్ హిస్టరీ తెలుసుకోనికి మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు పనికి వస్తుంది. ప్లస్ మీకు ఆ హిస్టరీ గురించి మీకు తెలిసి ఉంటుంది, మీకు ఒక అవగాహన వస్తుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇది మీకు ఇవ్వాలంటే మీ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, లేదా 2000 డిపాజిట్ చేయాలి. ఐడి ప్రూఫ్ లేకపోతే 2000 డిపాజిట్ చేయాలి. మీకు ఫుల్ రిఫండ్ ఇస్తారు మళ్ళీ, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరేనా? వస్తే మర్చిపోకండి ఐడి ప్రూఫ్ తెచ్చుకోవడం. రాజుకి సంబంధించిన ముఖ్య వ్యక్తులు ఎవరైనా వచ్చినా ఇక్కడే భోజనం చేసేవారంట. దర్బార్ హాల్లో చాలా బాగుంది దర్బార్ హాల్ అనేది. రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. అసలు ఇంటీరియర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అక్కడ గోల్డ్ కలర్ బార్డర్ తోటి మిర్రర్ కనిపిస్తుంది చూసారా, అదంతా ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారంట. అసలు క్రేజీ కదా. ఇక్కడ అన్ని ఫొటోస్ ఉన్నాయి. అప్పటి మెమొరీస్ని చదివిపోనివ్వలే, అన్ని ఫొటోస్ రూపంలో ఇక్కడ పెట్టారు.
అందరికీ తెలియనికి అప్పుడు ఇట్లా ఉండేవి కానీ చాలా బాగుంది. అప్పట్లో టెక్నాలజీ లేదు కాబట్టి చాలామంది ఆర్ట్ మీదే ఫోకస్ చేసారు అనుకుంటా. అసలు ప్యాలెస్ మొత్తం పెయింటింగ్స్తో నిండిపోయినాయి. ఒక్కొక్క పెయింటింగ్ అసలు ఎంత డెప్త్ మీనింగ్ ఉందో చూడండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అయితే. అసలు సపరేట్, అసలు మోస్ట్లీ పెయింటింగ్స్ ఉన్నాయి. ప్యాలెస్ మొత్తం పెయింటింగ్సే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి పెయింటింగ్స్ కూడా. ఇది ప్యాలెస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఒకసారి లోపల చూడండి ఎంత బాగుందో. మీకు చెప్తే అర్థం కావట్లేదు కానీ లైవ్లో చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు ఫొటోస్లో ఏమర్థమవుతుందో కానీ ఈ ప్యాలెస్ వచ్చేసి 32 బెడ్రూమ్ ప్యాలెస్ అంట. వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఇది. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ ఇన్ ఇండియా నాకు తెలిసి. ఎందుకంటే ఎంత బాగుందంటే అసలు మంచి ఒక రొమాంటిక్ వైబ్ ఉంది ప్యాలెస్ మొత్తం. ఆ పిక్చర్స్, పెయింటింగ్స్ కానీ, ఆ ప్యాలెస్ స్ట్రక్చర్ కానీ, ఇంటీరియర్ కానీ అసలు వేరే. అసలు అసలు ఇది మాత్రం క్రేజీ. ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఏనుగు కాళ్ళతోటి స్టూలు, అది రియల్ ఏనుగు కాళ్ళు. డైనింగ్ హాల్ ఇది. ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి ఇక్కడే కూర్చొని తినేది అనుకుంటా. చాలా పెద్దగా ఉంది. వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ లైవ్లో మాత్రం చాలా పెద్దగా ఉంది అది. ఇది డ్రెస్సింగ్ రూమ్. చూడడానికి డ్రెస్సింగ్ రూమ్ మాత్రం ఇప్పట్లానే ఉంది. ఎందుకంటే కబోర్డ్స్ ఒక్కటే అప్పటివి. దాంట్లో ఉన్న బట్టలు సగం ఇప్పుడు పెట్టినాయే. నా వెనకాల మీకు వాల్ పెయింటింగ్ కనిపిస్తుంది అనుకుంటా. అది చాలా అంటే చాలా బాగుంది. అది హ్యాండ్ మేడ్. అది అందమైన అమ్మాయిలను సూచించి ఆ ఫ్లవర్స్ పెయింటింగ్ అనేది వేశారంట. వాయిస్ ఏమంటారు, ఆడియోలో చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అది మీరు ఆ వాల్ని టచ్ చేస్తే ఆ పెయింటింగ్ని మీరు ఫీల్ అవుతారు. వాల్ పెయింటింగ్ని చాలా బాగుంది. యాంటిక్ పీసెస్ అబ్బా ఎప్పటికైనా. ఇప్పుడే మొత్తం లోపల చూసి బయటకు వచ్చిన. బాగుంది లోపల మంచిగా. అప్పుడు ఎట్లా ఉంటారో అప్పుడు పెయింటింగ్స్ మాత్రం వేరే ఉన్నాయి అసలు. నేను చెప్తున్నా, మీకు ఈ ఫోన్స్, ఈ హెడ్ ఫోన్స్, దీంట్లో హిస్టరీ ఉంటుంది మొత్తం. ఇది చెవులో పెట్టుకొని ఆ విజువల్స్ చూసుకుంటుంటే మీరు రియల్ అప్పట్లో ఉన్నారా, 18th సెంచరీలో ఎవరా మీరు, ఏమంటారు 1878లో దీన్ని నిర్వహించారు, అప్పుడు మీరు ఉన్నారా అని ఫీల్ వస్తుంది మీకు ఇది వింటుంటే. ఆ పెయింటింగ్ చూస్తూ ఇది వింటుంటే నిజం చెప్తున్నా చాలా బాగుంది లోపల. మీరు ఈ లోపలికి వచ్చినప్పుడు ఐడి కార్డ్ మస్ట్ అండ్ షుడ్. ఐడి కార్డ్ ఉంటేనే ఇది ఇస్తారు, లేకుంటే 2000 డిపాజిట్ చేయాలి. నా కాడ ఐడి కార్డ్ లేదు, 2000 లేవు. పర్సు రూమ్లో మర్చిపోయి వచ్చిన. మన తెలుగు వాళ్ళు కనబడ్డారు ఇక్కడ. వాళ్ళతో చెప్తే వాళ్ళే నాకు తీసి ఇచ్చారు. ఇది వాళ్ళ ఐడి కార్డ్ పెట్టి తీసి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ వాళ్ళకైతే. ఇది 1878లో కట్టారు. చామరాజపురం శివాజీ రాయ్ అని వాళ్ళ కుమారుడు నరసింహరాజు కట్టించింది దీన్ని. అతను ఎందుకు కట్టించాడంటే అతనికి యూరోపియన్ స్టైల్లో, యూరోపియన్ ప్యాలెస్ లెక్క ఉండడానికి ఆయనకి ఇష్టం. అందుకని అట్లా కట్టించండి దీన్ని. ఇది మొత్తం యూరోపియన్ స్టైల్లోనే ఉంటుంది ప్యాలెస్ అంతా. మీరు చూస్తే ఇక్కడ చూడండి బాగుంది. అసలు పబ్లిక్ లేరు. ఎందుకు ఇంత పబ్లిక్ లేరు? చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్. మస్తు ఉంది. కాకపోతే పబ్లిక్ ఎందుకు లేరు అర్థం కావట్లే. లోపల ఫొటోస్, వీడియోస్ మాత్రం ఎలో లేదు. పట్టుకుంటే ఫైన్. ఏదో అట్లా మీకు చూపించడానికి అంత రిస్క్ చేసి తీసిన. సరే చూడండి ఈ వీడియో ఎట్లా వచ్చిందో. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చేయండి. నేను అట్లాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. సరేనా? రైట్, మళ్ళీ బాయ్.